కనుక ఎవరైనా అడిగినప్పుడు మారు మనసు పొందావా అని అంటే పొందాను అని చెప్పేవాడిని. ఎప్పుడు పొందావంటే రెండవ తరగతిలోనే పొందేశానని చెప్పాను. అప్పుడు వాళ్ళు నన్ను చాలా మెచ్చుకోవడం ప్రారంభించారు. అరే, రెండో తరగతిలోనే మారు మనసు పొందావా నువ్వు అని నన్ను మెచ్చుకోవడం మాత్రమే కాక మా తల్లిదండ్రులను కూడా మెచ్చుకోవడం నేను గమనించాను. అప్పుడు నేనేమనుకున్నానంటే, సమస్యకు పరిష్కార మార్గం కనుక్కోవడం మాత్రమే కాకుండా మా తల్లిదండ్రులకు కూడా నేను చాలా గౌరవం తెస్తున్నాను అని అనుకున్నాను. మా తల్లిదండ్రులకు మేము 6 సంతానం. మా తల్లిదండ్రులు మమ్మల్ని చాలా భక్తిగా పెంచారు. ఉదయకాలము కుటుంబ ప్రార్థనలు, సాయంకాల కుటుంబ ప్రార్థనలు, మధ్యాహ్నం మీకు చెప్పినట్లుగా అన్ని కూడికలకు హాజరవటం, వ్యక్తిగతంగా బైబిల్ చదువుకోవటం, ఇవన్నీ కూడా మాకు నేర్పించారు. ఎంత భక్తిగా వారు మమ్మల్ని పెంచారు అనంటే, ఇల్లు, స్కూలు, మందిరం తప్ప మాకు వేరే విషయాలు ఏవి కూడా తెలియదు. అంత జాగ్రత్తగా మమ్మల్ని పెంచుతూ వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, భక్తి మాత్రం నాకు అలవడలేదు. మా ఇంటికి తరచుగా దైవ సేవకులు వస్తుండేవారు. వారు వస్తున్నప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతుండేవాళ్ళు, నువ్వు తిరిగి జన్మించావా, మారు మనసు పొందావా అని అడుగుతుండేవాళ్ళు. ఈ ప్రశ్న నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించేది. వచ్చిన వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకొని పోక అనవసరంగా ఇబ్బంది పెడతారే అని తలంచేవాడిని. కారణం ఏంటంటే, వాళ్ళకి ఏ జవాబు చెప్పినా కష్టమే. మారు మనసు పొందాను అని అంటే ఎలా పొందావు అని అడుగుతారు. మారు మనసు పొందలేదు అని అంటే కూర్చోబెట్టి దేవుని వాక్యం చెప్తారు. సో వీళ్ళని ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ చివరికి ఒక తీర్మానానికి వచ్చాను. మారు మనసు పొందాను అని చెప్తే సరిపోదా? ఎందుకనంటే థియరీ బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం వింటూనే ఉన్నాం. రక్షణ అంటే ఏంటి, యేసుప్రభు మన రక్షణ కొరకు ఏం చేశాడు అన్న సంగతులంతా కూడా థియరీ బాగా తెలుసు, ప్రాక్టికల్స్ లేవు. కానీ కనుక ఎవరైనా అడిగినప్పుడు మారు మనసు పొందావా అని అంటే పొందాను అని చెప్పేవాడిని. ఎప్పుడు పొందావంటే రెండవ తరగతిలోనే పొందేశానని చెప్పాను. అప్పుడు వాళ్ళు నన్ను చాలా మెచ్చుకోవడం ప్రారంభించారు. అరే, రెండో తరగతిలోనే మారు మనసు పొందావా నువ్వు అని నన్ను మెచ్చుకోవడం మాత్రమే కాక మా తల్లిదండ్రులను కూడా మెచ్చుకోవడం నేను గమనించాను. అప్పుడు నేనేమనుకున్నానంటే, సమస్యకు పరిష్కార మార్గం కనుక్కోవడం మాత్రమే కాకుండా మా తల్లిదండ్రులకు కూడా నేను చాలా గౌరవం తెస్తున్నాను అని అనుకున్నాను. అట్లా కొంతకాలం నా జీవితం కొనసాగింది. 8వ తరగతి వరకు ఇలాగనే నేను జీవిస్తూ వచ్చినాను. 8వ తరగతి చదువుతున్నటువంటి దినాల్లో ఒకసారి ఇలాగే ఒక బోధకుడు మా దగ్గరికి వచ్చి సాయంకాలం దేవుని వాక్యాన్ని ఆయన బోధిస్తూ సడన్గా ఒక మాట ఆయన వ్యక్తీకరించాడు. ఏమన్నాడంటే, వేశ్యలైనా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు కానీ వేషధారులకు దేవుని రాజ్యంలో ప్రవేశం ఉండదు అని చెప్పాడు. ఆ మాట నా హృదయంలో ఒక బల్లెంలాగా గుచ్చుకుపోయింది. ఎందుకనంటే, వేశ్యలంటే ఎంత అపవిత్రపడినటువంటి వారు, వాళ్ళకైనా దేవుని రాజ్య ప్రవేశం ఉంటుంది, నాకు ఉండదా? నేను వేషధారిగా ఉన్నాను కదా, నాలో రక్షణ కార్యం జరగకుండానే జరిగింది అని చెప్తున్నాను కదా, వేషధారిణి కదా అని ఒకలాంటి భయం నన్ను ఆవరించింది. ఇది ఎంత నన్ను దౌర్భాగ్యమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళింది అనంటే, ఎప్పుడైనా దేవుని ఆత్మచేత నేను ఒప్పించబడి నా పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి అన్న తీర్మానంలోనికి వచ్చినప్పుడు సాతానుడు వచ్చి నా చెవులో గుసగుసలాడేవాడు. ఏమని చెప్పేవాడంటే, నీకు ప్రయోజనం లేదు, నువ్వు వేషధారివి, వేశ్యలైనా పోతారు, నువ్వు పోవు, దాని గురించి నువ్వు ఆలోచించి మాకు, నీకు ఇది జరగదు అని వాడు నన్ను భయపెడుతూ ఉండేవాడు. ఏం చేయాలో తోచేది కాదు. పాపాలు ఒప్పుకోవాలన్నా, ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడా? వేషధారిగా ఉన్నాను కదా, వేషలకైనా ప్రవేశం ఉంది, నాకు లేదన్నాడు కదా, ఇక నాకు రక్షణ అనేది జరుగుతుందా అన్నటువంటి ఆలోచన ఒకవైపు వచ్చేది. ఈ రెండు
విషయాల మధ్యలో తడబడుతూ ఉండేవాడిని. కొన్ని సందర్భాల్లో యథార్థంగా చెప్పాలంటే నిద్ర లేని రాత్రులు కూడా నేను ఎన్నో గడిపాను. ఎంచేతనంటే కూర్చుంటే దేవుని వాక్యం వినిపించబడేది, లేస్తే దేవుని వాక్యం వినిపించబడేది, భయమేసేది. ఆయన రాకడను గురించి కానీ రాబోతున్నటువంటి ఉగ్రతను గురించి కానీ విన్న సందర్భాల్లో చాలా భయమేస్తుండేది. కానీ నాకు మాత్రం అది జరగదేమో అన్నటువంటి అనుమానం నన్ను వెంటాడుతూ ఉండేది. 1979వ సంవత్సరం మే మాసం కర్నూలులో జరిగిన VBSకు నేను వెళ్ళాను. మాకు ఉదయ సాయంకాలాలు క్లాసెస్ ఉండేవి. మధ్యలో భోజనం అయిన తర్వాత పడుకోవడానికి కొంచెం విరామం ఇస్తారు. ఆ విరామం ఇచ్చినప్పుడు నా పక్కన ఉన్నటువంటి పిల్లలందరూ చక్కగా నిద్రపోతున్నారు. కంటి నిండా నిద్ర ఉంది వాళ్ళకి. నాకు కలవరం ఉంది. ఎంతకాలం ఇలాంటి జీవితాన్ని కొనసాగిస్తావు? ఈ వేషధారణలో ఎంతకాలం నీ జీవితాన్ని కొనసాగిస్తావు? ప్రభా, నన్ను ఏం చేయమంటావు? మరి నువ్వేమో చెప్తున్నావు వేషలకైనా ప్రవేశం ఉందని. నాకు ప్రవేశం లేదు కదా, నన్ను నిజంగా నువ్వు కనికరిస్తావా? ఇటువంటి ఆలోచనల చేత నింపబడి ఉలిక్కిపడి నేను కూర్చున్నప్పుడు గోడ మీద ఒక వాక్యం వ్రాయబడి ఉండడం మీద నా దృష్టి పడింది. అదేదో దర్శనం కాదు, ఆల్రెడీ రాసి ఉన్నటువంటి వాక్యమే. యోవేలు 2:12. అక్కడ ఏం రాయబడిందంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనను అనేటువంటి మాట నన్ను బాగా సంధించింది. ఎవరో ఒక వ్యక్తి నాకు ఎదుటగా కూర్చుండి, ఇప్పుడైనా ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడగలిగితే, దుఃఖిస్తూ నా ఎదుకు వస్తే నేను నిన్ను క్షమిస్తాను అన్నట్టుగా అనిపించింది. వెంటనే నా బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి యోవేలు 2:12 నుండి చదవడం ప్రారంభించాను. 13వ చెప్పాడు, మీ దేవుడైన యెహోవా వాత్సల్యత గలవాడు, కరుణామూర్తి, అత్యంత కృపగలవాడు. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు ఒకవేళ మీరు తిరిగితే మీ పానార్పణమును మీ నైవేద్యమును మీకు దీవెనగా అనుగ్రహిస్తాడు. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు అన్న ప్రశ్న వేశాడు మళ్ళీ అక్కడ. అంటే దేవుడు ఎంత స్పష్టంగా నాతో మాట్లాడుతున్నట్టుగా, నాలో ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబిస్తున్నట్లుగా, నువ్వు అనుకుంటున్నావు నీకు రక్షణ లేదని, నువ్వు అనుకుంటున్నావు నీకు క్షమాపణ దొరకదని, ఎవడు చెప్పగలడు? నేను అత్యంత కృపగలిగిన వాడిని, జాలి గలవాడిని, కనికరం గలవాడిని. కనీసం ఇప్పుడైనా నువ్వు నిజమైన పశ్చాత్తాపంతో నా దగ్గరికి రాగలిగితే నేను నిన్ను క్షమిస్తాను అని ప్రభు స్పష్టంగా నాతో మాట్లాడడం విన్నాను. ఆ దినమే యథార్థమైన హృదయంతో పశ్చాత్తాపంతో ప్రభు యొద్ద క్షమాపణ కోరుకున్నాను. ఆ దినం ప్రభు నా పాపాలు క్షమించాడు, నా జీవితాన్ని మార్చాడు. అక్కడ ఉన్న దైవ సేవకులు కూడా నేను అబద్ధాలు చెప్పేవాడిని, ఇలాగే రక్షణ లేకపోయినా రక్షణ ఉందని. ఆ దినాల్లో దేవసహాయం గారు అక్కడ దైవ సేవకుడుగా ఉన్నాడు. VBSలో పాటలు పాడాలని నాకు చాలా ఇష్టం. రక్షణ లేకపోతే ఆయన పాడనిచ్చేవాడు కాదు. కనుక ఆయనకు కూడా చెప్పాను, 2వ తరగతిలోనే రక్షణ పొందాను లేండి అని. కనుక ఆయన పాటలు పాడేదానికి నాకు అనుమతి ఇచ్చేవాడు. ఆయన మహాకోపిష్టి. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు దైవ సేవకుడి దగ్గర అబద్ధం చెప్పావు కదా, పోయి ఆయనకు క్షమాపణ చెప్పు. వామ్మో, ఆయనకు క్షమాపణ చెప్తే వాయించి పడేస్తాడు. ఇది ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నాను. చివరికి దేవుడు ఒప్పించాడు. వెళ్ళిపోయి ఆయన ముందు నిలబడ్డాను. ఎందుకు వచ్చావు అని కోపంగా మాట్లాడితే చెప్పాను, అంకుల్ ఇలాగ మిమ్మల్ని మోసగించాను, అబద్ధం చెప్పాను, వాస్తవానికి నాకు రక్షణ లేదు, కానీ 2వ తరగతిలోనే పొందానని చెప్పాను. కానీ ఈ దిన నా దేవుడు ఇలాగ మాట్లాడాడు, నా జీవితాన్ని మార్చాడు, పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకున్నానంటే కోప్పడతాడేమో తిడతాడేమో అనుకున్నటువంటి వ్యక్తి నన్ను చాలా ఆదరించి, ఇమ్మానుయేల్ పర్వాలేదు, కనీసం ఇప్పుడైనా దేవుని యందు నమ్మికుంచావో, రక్షణ పొందావు అని దగ్గరికి పిలిచి నా కొరకు ప్రార్థన చేసి పంపించాడు. అట్లా నా హృదయం తేలికపడడం అనేది జరిగింది. ఇది నా రక్షణ యొక్క అనుభవం. ఆ తర్వాత బాప్తిస్మానికి వచ్చి సరైన అవగాహన నాకు ఉండేది కాదు. నేనేమనుకునేవంటే, అప్పుడు నేను చాలా పొట్టిగా ఉండేవాడిని,
నేను అనుకున్నాను బాప్తిసం తీసుకోవాలంటే కనీసం ట్యాంకులో దిగే హైట్ అయినా పెరగాలి కదా అనుకునేవాడిని. అది నాకు నా అభిప్రాయం. 1982 సంవత్సరం మొట్టమొదటి పర్యాయం యూత్ క్యాంప్కి నేను హెబ్రోన్కి వెళ్ళాను. అక్కడ ఒక మధ్యాహ్నం సి దాసన్ గారు ఆయన వాక్యం చెప్తూ బాప్తిస్మాన్ని గురించి చెప్తూ ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడంటే, బాప్తిస్మం అనేది దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపం కనుక ఒకవేళ బాప్తిస్మం తీసుకోకపోతే కూడా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినట్టే అవుతుంది. బాప్తిస్మం తీసుకోకపోవడం కూడా పాపమే అని ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ సంవత్సరం నేను విధేయత చూపి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చాను. తర్వాత మా తల్లిదండ్రులకు మేము 6 సంతానం అని చెప్పాను. వాళ్ళకున్న ఆశ ఏంటంటే మేము బాగా చదువుకొని దేవుని సేవ చేయాలి అనేది వారి ఆశ. అందుచేత ఎప్పుడు కూడా మాకు దేవుని సేవని గురించి జ్ఞాపకం చేస్తూ ఉండేవాళ్ళు. మీరు బాగా చదువుకోవాలి, దేవుని సేవ చేయాలి, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదము అన్నటువంటి మోటోలో మా తల్లిదండ్రులు ఉంటూ వచ్చినారు. ఆ రీతిగా ఉన్నప్పుడు నా విషయానికి వస్తే దేవుని సేవ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకు ఇష్టం ఉండేది కాదు అని అంటే, మా నాన్నగారు సబ్ రిజిస్ట్రార్గా చేసిన తర్వాత ఆయన సేవకు వచ్చారు. ఆయన సేవలో ఉన్న కాలంలో ఎక్కువ సమయం నేను మా నాన్నగారి దగ్గర నేనే ఆయనకి రైట్ హ్యాండ్ లాగా ఉండి దోహదపడుతూ ఉండేవాడిని. ఆ పరిస్థితుల్లో మా నాన్నగారు సేవలో అనుభవించిన కష్టాలు, నిందలు, అవమానాలు ప్రత్యక్షంగా నేను దగ్గరుండి చూశాను. అప్పుడు నేను తీర్మానం చేసుకున్న విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను సేవకు వెళ్ళకూడదు. ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చేసుకొని నా కాళ్ళ మీద నేను నిలబడి నేను ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తాను, కానీ సేవకు మాత్రం రాకూడదు అని తీర్మానం చేసుకున్నాను. మా తల్లిదండ్రులు, మా అమ్మ ప్రత్యేకంగా ఎప్పుడైనా మాటలు చెప్తా ఉంటే దయచేసి నాకు చెప్పొద్దని కోప్పడేవాడిని. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న దినాల్లో దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. యెహోషువ 1:7 అందులో ఏం రాయబడిందంటే, నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు అని రాయబడింది. మీరు చెప్పండి, అది వాగ్దానమా ఆజ్ఞనా? ఆజ్ఞ కదా. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ నాకు అర్థం కాలేదు. మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి, ఏంటమ్మా ఇది వాగ్దానంలాగా లేదు, ఇది ఆజ్ఞలాగా ఉంది అని అంటే, అప్పుడు మా అమ్మ యెహోషువ 1 అధ్యాయం అంతా చదివి ఆమె ఏం చెప్పిందంటే, నాన్న, మోషే మృతి పొందిన తర్వాత దేవుడు యెహోషువను నాయకుడిగా చేస్తూ నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదని చెప్తా ఉన్నాడు, బహుశా దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడేమో చూడు అని చెప్పింది. మా అమ్మ మీద చాలా కోపడ్డాను. మీరు అసలు తప్పు చేశారు సేవకు వచ్చి, మళ్ళీ నన్నెందుకు ప్రోత్సహిస్తారు సేవకు రమ్మని, ఇంకొకసారి ఈ మాటలు మాట్లాడొద్దని మా అమ్మను కోప్పడ్డాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోకి వచ్చాను. దేవుడు మళ్ళీ అదే వాగ్దానం ఇచ్చాడు, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదని. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మిమ్మల్ని పిలిచేవాడు నమ్మదగిన వాడు కనుక అలాగూ చేయనని వచ్చింది. తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మళ్ళీ అదే వాగ్దానం, మిమ్మల్ని పిలిచేవాడు నమ్మదగిన వాడు కనుక అలాగూ చేయనని. మొదటి 2 సంవత్సరాలేమో కుడికి ఎడమకి తొలగకూడదని, తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కుడికి కానీ మిమ్మల్ని పిలిచేవాడు నమ్మదగిన వాడు కనుక అలాగూ చేయనని. నేను ప్రభుతో పోరాడుతూ వచ్చిన, నేను మాత్రం సేవకు రానని. నేను ఇంటర్లో కానివ్వండి, డిగ్రీలో కానివ్వండి, కాలేజ్ ఫస్ట్ ఉండేవాడిని. నా మీద నాకు చాలా భరోసా ఉండేది, నేను ఏదైనా సాధిస్తాను అన్నటువంటి భరోసా ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో సేవకు రావడానికి నాకు ఇష్టం లేదు. అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మంచి వాగ్దానం ఇచ్చాడు. ఎంతో కాలంగా నేను ఆలోచిస్తున్నా, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి దేవుని వాక్యంలో, మంచి మంచి వాగ్దానాలు ఉన్నాయి కదా, నిన్ను ఆశీర్వదిస్తానన్నో, గొప్ప చేస్తానన్నో, దీవిస్తానన్నో, ఇలాంటివి ఉన్నాయి కదా, ఏంటి ఎప్పుడు ఇలాంటివి ఇస్తాడు అనుకునేవాడిని. ఆ సంవత్సరం మంచి వాగ్దానం ఇచ్చాడు. ఇర్మియా 1:20 ఏంటనంటే, వారు నీ పైన యుద్ధం చేయజూతురు కానీ నీ పైన విజయం పొందచాలరు అని వాగ్దానం. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఏదో విజయం ఇస్తాడంట అని అనుకొని ఆ అధ్యాయాన్ని చదవడం ప్రారంభించాను. 5వ వచనంలోకి వచ్చేసరికి బ్రేక్ పడింది.
గర్భమందు రూపింపబడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని. అయ్యో బాలుడనే మాట్లాడటకు నాకు శక్తి చాలదని నువ్వు అడగకూడదు. నేను పంపిన చోట్లకెళ్ళా నువ్వు వెళ్ళాలి అని అంటే నేను అన్నాను, ప్రభా వద్దులే, నీ వాగ్దానం వద్దు, ఏమొద్దు, నీ సేవకు నేను రానని చెప్పేశాను. ఇట్లాగా ప్రభు నాతో మాట్లాడుతూ ఉంటే ఆయన సేవ నిమిత్తం ఎదిరిస్తూ వచ్చాను సుమారుగా 5 సంవత్సరాలు. ఆ తర్వాత నా డిగ్రీ కంప్లీట్ అయింది, పీజీ చేద్దామని చెప్పేసి, ఎంఏ ఎకనామిక్స్ చేద్దామని చెప్పేసి నేను అప్లై చేశాను. అప్లై చేసి మా నాన్నగారు ఒక చోటు ఉండేవాళ్ళు, కరెస్పాండెన్స్ అడ్రస్ అది ఇచ్చాను. తర్వాత మా నాన్నగారు నేను ఎగ్జామ్ రాసి ఇంటికి వెళ్ళగానే ఆయన మరొక చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే పోస్ట్ మెన్ నాకు వచ్చినటువంటి ఇంటిమేషన్ కార్డ్ని పంపలేకపోయాడు. దానివల్ల ఏం జరిగింది అని అంటే డేట్ అయిపోయింది. సెలెక్ట్ అయ్యాను కానీ పీజీలో జాయిన్ అవ్వడానికి నాకు జాయినింగ్ డేట్ అయిపోయింది. ఎందుకంటే నాకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, తెలియలేదు. నేను అనుకున్నాను పీజీ చేయడం ఏం గొప్ప సంగతి, కరస్పాండెన్స్ కోర్స్ చేద్దామని అనుకున్నాను. నా క్లాస్మేట్ ఒక అమ్మాయి, తను కూడా బిలీవరే, ఒకరోజు తను పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఒకటి తీసుకొచ్చింది. మేనల్ నువ్వు పీజీ చేస్తానన్నావు కదా, ఇదిగో ఈ అడ్వర్టైజ్మెంట్ పడింది, భారతీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరస్పాండెన్స్ కోర్సెస్ వైజాగ్ అఫిలియేటెడ్ టు ఉస్మాన్ యూనివర్సిటీ అని వాడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. సో వెంటనే నేను దానికి అప్లై చేసి నా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ పంపించాను. 6 మాసాల తర్వాత తెలిసినటువంటి విషయం ఏంటంటే అది బోగస్ కాలేజ్ అని. అతి కష్టం మీద నా సర్టిఫికెట్స్ నేను తెచ్చుకోగలిగాను. నేను అనుకున్నాను పీజీ చేయడం కాదు, బీఎడ్ చేద్దాం అనుకున్నాను. బీఎడ్లోనే ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు సీట్ వచ్చింది. తరులపాడు క్రిస్టియన్ కాలేజీలో, ప్రకాశం డిస్ట్రిక్ట్లో దేవుడు నాకు సీట్ ఇచ్చాడు. వచ్చి జాయిన్ అయ్యాను. ఇక అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి కనుక క్లాసెస్ సరిగా జరగవు, ఒక 10-15 డేస్ తర్వాత మీరు రావచ్చు, కావాలనుకుంటే మీరు ఇంటికి వెళ్ళి రావచ్చు అని అంటే ఇంటికి వచ్చాను. నేను క్రికెట్లో డిస్ట్రిక్ట్ ప్లేయర్ని. నాకు క్రికెట్ కామెంటరీ అంటే చాలా పిచ్చి ఉండేది. ఆ దినాల్లో టీవీలు లేవు, కామెంటరీలే వినేవాళ్ళం రేడియోలో. ఆ దినం వన్ డే మ్యాచ్ ఉండి ట్యూన్ చేస్తూ ఉన్నాను. నేను ట్యూన్ చేస్తూ ఉంటే ప్రాంతీయ వార్తలు చదువుచున్నదని ఆవిడ మొదలెట్టింది. సరే నేను వార్తలు విన్న తర్వాత ఆ కామెంటరీ వినొచ్చులే అని అలాగే కొనసాగాను. 4 వార్తల తర్వాత ఏం చెప్పిందనంటే, తరులపాడు క్రిస్టియన్ కాలేజీ రికగ్నిషన్ క్యాన్సిల్ అయ్యింది, ఎవరు అందులో చేరకండి అని. నేను ఏ కాలేజీలో చేరానో, ఎక్కడ నాకు సీట్ వచ్చిందో ఆ కాలేజీ రికగ్నిషనే దేవుడు తీసేశాడు ఆ సంవత్సరం. నాకేం జ్ఞాపకం వచ్చింది అని అంటే, యోనా ఓడలోకి పోతే ఓడలో ఉన్న వారందరికీ నష్టం కలిగినట్లు. నాకు ఏం చేయాలో తోచేది కాదు, పిచ్చెక్కిపోయేది. ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళినా సాధిస్తాను, చివరికి చేతికి వచ్చేసరికి దేవుడు దానికి అడ్డం వస్తాడు. చివరికి నాకు ఎట్లాంటి ఆలోచన వచ్చిందంటే, కనీసం ఐటీఐ చేసైనా ఒక చిన్న ఉద్యోగమైనా సంపాదిస్తాను, నీ సేవకు మాత్రం నేను రానని ఆయనతో సవాల్ చేశాను. అసలు మేము 10th పాస్ అయినప్పుడే ఐటీఐలు వచ్చినాయి. ఆ దినాల్లో ఐటీఐ చేస్తే ఐటీఐ చేస్తూ ఉండగా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతుంటే నేను కూడా వెళ్ళి మా నాన్న అడిగా, నాకు తెలియదు ఐటీఐ ఏంటో. మా నాన్న కోప్పడ్డారు, అరే చదువు రాని వాళ్ళు పోతారా దానికి, నువ్వు దానికి పోతానంటావేంటి, చదువుకోమని నన్ను ఇంటర్లో ఆయన జాయిన్ చేశారు. ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత చేయాలనుకున్నాను. మా నాన్నకు తెలియకుండా అప్లై చేశాను ఒక కాలేజీలో. మేము ఒక చర్చ్ గ్రౌండ్లో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుండేవాళ్ళం. ఆర్సీఎం చర్చ్ ఫాదర్ ఆయన నాకు చాలా క్లోజ్గా ఉండేవాడు. కూర్చొని మాట్లాడుతున్నాం ఒకరోజు. ఆయన అన్నాడు, రే మేనల్ ఏం చేస్తున్నారంటే, నా స్టోరీ అంతా చెప్పి ఇలా ఎంసీబీటీలో అప్లై చేశాను అన్నాను. ఎంసీబీటీలో అప్లై చేసేవా అన్నాడు. ఏంటి సార్ అంతా ఆశ్చర్యపోతారంటే, అరే ఎంసీబీటీ బోర్డు మెంబర్ని రా నేను అన్నాడు. అంటే నేనన్నాను, అట్లాగైతే మనకు సీటు గ్యారంటీ అనమాట. అంటే నీకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తాను రా సీటు, తప్పకుండా నీకు ఇస్తానన్నాడు. అలాగనే నేను అప్లై చేసిన 2 ట్రేడ్స్లో సెలెక్ట్ అయ్యాను. ఇంటిమేషన్ ఇంటికి వచ్చింది. అయితే జరిగిన విషయం ఏంటో తెలుసా, ఈ ఉదయకాలం 8:30 గంటలకు నేను కాలేజీలో ఉండాలి. అంటే నా సర్టిఫికేట్ సబ్మిట్ చేసి వెరిఫికేషన్ చేసుకొని సీటు
నేను ఫీజు కట్టి రావాలి. ఈ మధ్యాహ్నం 2 గంటలకు వచ్చింది నాకు ఇంటిమేషన్ కార్డ్. మీకు అర్థమవుతుందా? ఈ ఉదయకాలం 8:30 గంటలకు ఉండాలి నేను అక్కడ. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చింది. 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి నేను. సాధ్యమవుతుందా వెళ్ళడానికి? మా నాన్నగారిని డబ్బులు అడగటానికి లేదు. అప్పటికి కూడా నాకున్న భరోసా ఏంటంటే, బోర్డు మెంబర్ ఉన్నాడు కదా మనకు, ఆలస్యమైన పర్వాలేదు ఆయన ఇస్తాడు నాకు అన్నటువంటి భరోసాతో మా ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని సర్టిఫికేట్స్ పట్టుకొని ఇంట్లో చెప్పా పెట్టకుండా బయలుదేరి వెళ్ళిపోయాను. 4:30కు కాలేజీకి నేను వెళ్ళాను. అక్కడ షట్టర్స్ వేసేస్తూ ఉన్నారు. బయట వాచ్మెన్ నిలబడి ఉంటే వాడి దగ్గరికి పరిగెట్టుకొని వెళ్ళి, పలానా సార్ రమ్మన్నాడు నన్ను అని చెప్తే, ఆ సారు పిలిస్తే మిమ్మల్ని ఎవరు సార్ ఆటంకం చేసేది అని షట్టర్స్ వేసేవాడు షట్టర్ పైకి లేపి నన్ను లోపలికి పంపించాడు. ధైర్యంగా లోపలికి వెళ్ళాను. ఒకవైపు భయము, ఏం జరుగుతుందో తెలియదు. నాకు ప్రామిస్ చేసినటువంటి బోర్డు మెంబర్ నన్ను చూడగానే ఏమన్నాడంటే, ఇమానుయేల్ ఇప్పుడు వచ్చావా? వస్తావు 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 అని చూసి ఒక్క 10 నిమిషాల పూర్వమే వేరే వాళ్ళకి సీట్ ఇచ్చి అడ్మిషన్స్ క్లోజ్ చేశాము అన్నాడు. మీరు చెప్పండి, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, ఎలా ముందుకెళ్ళాలో అర్థమయ్యేది కాదు. ఒకరోజు ఒక స్నేహితుడు వాడు నాకు ఫోన్ చేసి, ఇమానుయేల్ కంగ్రాచులేషన్స్ అన్నాడు. ఏందిరా కంగ్రాచులేషన్స్, నా పరిస్థితి ఇట్లా ఉంటే? లేదురా నీకు ఉద్యోగం వచ్చింది అన్నాడు. ఏం ఉద్యోగం వచ్చింది అంటే, వాడు మెడికల్ రెప్గా చేస్తున్నాడు, ఎప్పుడో నా రెజ్యూమ్ తీసుకున్నాడట, వాడు అప్లై చేశాడంట, వాళ్ళు చెప్పారంట ఫార్మాలిటీగా వ్యక్తిని ఇంటర్వ్యూకి అటెండ్ కమ్మని చెప్పండి, ఉద్యోగం ఇస్తారని చెప్పారంట. అది కూడా విజయవాడలోనే బీసెంట్ రోడ్లో అశోక హోటల్లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, నువ్వు వెంటనే వెళ్ళమని చెప్పాడు. నా సంతోషం ఇంకా చూడండి పట్టుజాలదు. నా ఉద్దేశం ఏంటంటే, ఇది చిన్నదా పెద్దదా సరైనదా కాదు, ఏదో ఒకటి సంపాదించుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, దేవునికి చూపించాలి అని అనుకున్నాను. టిప్ టాప్గా తయారై వచ్చాను. ఆ హోటల్లో హాల్లో కూర్చోమన్నారు మమ్మల్ని. అది ఓపెన్ ఇంటర్వ్యూస్. నాతో పాటు ఇంకొక 3 పిల్లలు వచ్చారు, అంతే, 4 ఆ 3 పిల్లలు కూడా ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మాటలు నాకు వినపడతా ఉన్నాయి. నేను పరాయివాడిని కనుక కాస్త వాళ్ళకి దూరంగా కూర్చొని వింటా ఉన్నాను. వాళ్ళల్లో ఒకడంటాడు, ఒరే ఇంటర్వ్యూలో అంతా ఇంగ్లీష్లోనే అడుగుతారంట కదరా, ఎట్లరా వాడంతా ఇంగ్లీష్లో అడిగితే నేను ఎట్ట చెప్పేది అని వాడే అంటాడు ధైర్యంగా. వాడు ఏమన్నా అడగనిరా, నేను తెలుగులో చెప్తానన్నాడు. అంటే నేను అనుకున్నాను, అయితే వీడు క్యాన్సలే, ఇంకా నాకు పోటీ ఉండేది ఇంక ఇద్దరే అనుకున్నాను. రెండో వాడు అన్నాడు, ఒరే నాకు మాత్రం ఏమొచ్చాడు ఇంగ్లీషు, నా పని కూడా అంతే కదా అన్నాడు. అంటే ఇద్దరిది అయిపోయింది, ఇంకా మూడో వాడు ఒకడే నాకు పోటీ అనుకుంటే వాడన్నాడు, ఒరే నేను ఇంకా ఇంటర్ చదువుతున్నాను కదరా, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకే ఇస్తారంట కదా అన్నాడు. అమ్మ ఈ పోస్ట్ గ్యారంటీగా మనదే అని అనుకున్నా. అట్లాగనే వాళ్ళని ముందు పిలిచారు. వాళ్ళు చాలా చెమటలతో బయటికి వెళ్ళిపోతూ మాకు రాదు అని వెళ్ళిపోతుంటే చాలా సంతోషమైంది నాకు. చివరికి నన్ను పిలిచారు. ప్రశ్నలు అడుగుతుంటే అడిగిన వాటన్నిటికీ సమాధానాలు చెప్తా ఉన్నాను. సంతోషంగా అనిపిస్తూ ఉంది, ఈ పోస్ట్ నాదే అనుకుంటా ఉన్నాను. ఇంతలోపలే నన్ను ఇంటర్వ్యూ చేసినవాడు ముస్లిం. వాడు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడిగాడు. సో వాట్ ఈస్ యువర్ ఫాదర్ అన్నాడు. నాకు అప్పటికే అనుమానం మొదలైంది. మా నాన్నగారు సేవకుడు అండి, పాస్టర్ గారు అని చెప్పాను. మీరు ఎంతమంది పిల్లలు? వీఆర్ 6 చిల్డ్రన్. పెద్దవాళ్ళు ఎవరని అడిగారు. నాకు చెప్పడం ఇష్టం లేక నేనేమన్నానంటే, మా అక్కగారండి, ఆమెకి పెళ్ళైపోయిందండి అన్నాను. అంటే ఆయన ఊరుకోకుండా మీ బావగారు ఏం చేస్తాడని అడిగాడు. అంటే మా బావగారు కూడా పాస్టర్ గారే. అంటే మీ అక్క, ఆమె కూడా పాస్టర్ అమ్మేనండి. సరే. 2 ఆమె కూడా పాస్టర్ అమ్మేనండి. 3 మా అన్నయ్య, ఆయన కూడా పాస్టర్ గారే. తర్వాత 4 ఇంకొక అక్క ఉంది, అప్పటికి ఇప్పుడైతే ఆమె కూడా పాస్టర్ అమ్మ అయిపోయింది. అప్పుడు మా బావగారు ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవాళ్ళు. నేను చెప్పాను, ఆయన ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నారండి బావగారు అని. తర్వాత నేను, నా తర్వాత నా తమ్ముడు. నన్ను ఇంటర్వ్యూ చేసినవాడు ముస్లిం. 3 మాటలు అన్నాడు, బాకుతో పొడిచినట్టు అయింది నా హృదయంలో. వాడు అన్న మొదటి మాట ఏంటంటే, నీతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత
నాకేమనిపిస్తుందంటే యువర్ ఫ్యామిలీ ఈజ్ ఎ బ్లెస్సెడ్ ఫ్యామిలీ అన్నాడు. మీ కుటుంబం చాలా ధన్యకరమైనటువంటి కుటుంబము అన్నాడు. రెండవది వాడు అన్న మాట ఏంటంటే వెన్ దే హ్యావ్ చోసన్ సచ్ ఎ హై ప్రొఫెషన్ వై యు కమ్ టు దిస్ అన్నాడు. మీ కుటుంబీకులంతా కూడా అంత హెచ్చయినటువంటి ఉద్యోగాల్లో ఉంటే నువ్వేమయ్యా దీనికి వచ్చావు అన్నాడు. మూడోది మాట ఏమన్నాడంటే అంతటితో ఆగకుండా దేవుని సేవ అంటే అంత నీచమైంది అనుకున్నావా అన్నాడు. నాకు మతిపోయింది, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నాకు ఒకటే అర్థమైంది. ఏమర్థమైంది? ఇష్మాయేల్ ఎవరు? ఇష్మాయేల్ అంటే అర్థం ఏంటి? అడవి గాడిదని కదా. ఆ సంతానంలో ఉన్నవాడు నన్ను ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. నాకేం జ్ఞాపకం వచ్చిందంటే గాడిదతో బిలామును మాట్లాడిచ్చాడు చూసారా, ఆ మాటలు జ్ఞాపకం వచ్చినాయి. నేను వెంటనే నా ఫైల్ మూసేసి బయటకు వచ్చేస్తా ఉన్నాను. వాడంటాడు, బతిమలు ఆడుతున్నాడు, అరే ఇంటర్వ్యూ అయిపోలేదు ఇమానుయేల్, ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు అని. నాకు అర్థమైంది ఆయన ఇక్కడికి కూడా వచ్చాడు, ఇది దొరికేది కాదని. అతి కష్టం మీద నన్ను కూర్చోపెట్టి ఏం చెప్పాడంటే, ఇమానుయేల్గా ఒక కమ్యూనికేషన్ గ్యాప్ జరిగింది, నువ్వు బిఎస్ స్టూడెంట్వి కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం, బిఎస్సి స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తాం. అట్లని చెప్పి నువ్వేం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు చేస్తాను అంటే వేరే కంపెనీస్ వారు బిఏ స్టూడెంట్స్ని కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడే నీ ముందే నేను ఫోన్ చేసి ఏర్పాట్లు చేస్తానన్నాను. కానీ అప్పటికే నా మనసు చెడిపోయింది. నేను అన్నాను, సార్ మీ కంపెనీలో పనిచేయడానికి వచ్చాను, మీరు ఇస్తానంటే చెప్పండి, లేదంటే నేను వెళ్ళిపోతున్నాను. నేను చాలా కోపంగా మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ప్రభుత్వ పోట్లాడినట్టుగా ప్రార్థన చేశాను. ఎందుకు నా మార్గాలకు అడ్డం వస్తున్నా? నేను ఏం పనికొస్తానని సేవకు రమ్మంటున్నావు నన్ను? ఎందుకో తెలుసండి, ఇప్పుడు నేను చాలా భిన్నమైనటువంటి వ్యక్తిని. అంతకుముందు మగపిల్లల మధ్యలో కూడా ఉండేవాడిని కాదు. ఒక 4-5 మగపిల్లలు ఉంటే అక్కడ కూడా నాకు షాయిగా ఉండేది, వాళ్ళతో మాట్లాడేవాడిని కాదు. ఇక ఒకవేళ ఇట్లాంటి స్టేజ్ మీద నిలబెడితే కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేవి కానీ నోట్లో నుంచి మాట వచ్చేది కాదు. అలాంటిది నా నైజం. నేను దేవునితో చెప్పాను, నేను ఏం పనికొస్తానని నాయనకు వాళ్ళకి పడ్డావు. అయినా ఈ రాత్రి తీర్మానం చేసుకోవాలి మన ఇద్దరం. ఏంటనంటే నువ్వు నిజంగా నన్ను సేవకు పిలుస్తూ ఉంటే నాతో మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి? నా డైలీ పోర్షన్స్ అవుతాను, నా డైలీ పోర్షన్లో నీవు నా సేవకుడవు అని ఉండాలి. నా ఉద్దేశం అంతా ఏంటంటే అట్లా ఉండదని. రెండవది, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని ఉండాలి. ఈ 2 మాటలు ఉంటే నా లైఫ్ని నేను నీకు కమిట్ చేస్తాను. ఒకవేళ ఈ 2 మాటల్లో ఒకటి కూడా లేకపోయినా నువ్వు నా మార్గాలకి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇంక అడ్డం రాకూడదు అని పోట్లాడినట్టుగా ప్రార్థన చేసి ఆ రోజు నా డైలీ పోర్షన్ చదవడం ప్రారంభించాను. ఎక్కడ కూడా ఆ మాటలు లేవు. ఎందుకంటే హగ్గై 2వ అధ్యాయం నాది, ఆ దినం డైలీ పోర్షన్. ఎక్కడ ఆ మాటలు లేవు. చాలా సంతోషంగా ఉంది. దేవుడు ఓడిపోయాడు అనుకుంటున్నాను నేను. కానీ చివరి వచనంలోనికి వచ్చేసరికి ఏమని రాయబడి ఉందంటే, నా సేవకుడవును షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అన్నది. కాళ్ళు చేతులు వణికిపోయినాయి. అమ్మో, ఇలా మాట్లాడతాడా దేవుడు అన్న సంగతి తెలియదు. అప్పుడు ప్రభుతో చెప్పాను, ప్రభా ఇక నీతో పోట్లాడడం నా చేత కాదు, ఈరోజు నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానని చెప్పాను. ఇది 1989వ సంవత్సరం ఆగస్టు మాసంలో ఆ ప్రాంతాల్లో జరిగింది. కరెక్ట్గా మాసం గుర్తులేదు, ఆ ప్రాంతాల్లో జరిగింది. ఆ తర్వాత నేను హెబ్రోన్కి వెళ్ళడం, 10 సంవత్సరాలు సుమారుగా హెబ్రోన్లో ఉండడం, తర్బీదు పొందడం, ఆ తర్వాత వేరు ప్రాంతాలకు దైవ సేవకుడిగా పంపించబడడం అనేది జరిగింది. సో ఇది నా క్లుప్త సాక్ష్యం. ఇప్పుడు మనం